అందరికీ నమస్కారం. ఈరోజు శివానంద లహరిలోని 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానంద లహరిలోని 4వ శ్లోకం. ఓం నమః శివాయ. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, చిన్న చిన్న ఫలమునిచ్చు దేవతలు ఈ ప్రపంచంలో వేలాదిగా ఉన్నారు. వారి సేవను కాని వారిచ్చు ఫలమును కాని నేను కలలో కూడా తలవను. సమీపమునందే ఉండు హరి బ్రహ్మ మొదలైన వారికి కూడా సులభముగా దొరకని నీ పాదపద్మ సేవయే నేను చిరకాలము కోరెదను. సామాన్యమైన కోరికలను తీర్చే దేవతలు వేలాది మంది ఉన్నా వారిని సేవించాలని కానీ వారి నుంచి ఫలములను పొందాలని కానీ నేను కోరుకోవడం లేదు తండ్రి. హరి బ్రహ్మ మొదలైన వారికి కూడా దుస్సాధ్యమైన నీ పాదసేవనే నేను కోరుకుంటున్నాను. రేపు 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.